హలో సహోదరులారా, కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎవరికి అంటే అందరి మనుషులకి, అందరం కూడా మంచి విషయాలు తెలుసుకోవడానికి చూడండి. అంతేగాని ఏ స్వార్థము ఏదో అనుకోవడం కాదు. మేము కూడా ఎన్నో తెలుసుకుంటూ, ఎన్నో కష్టాల్లో అన్నిను అసలు దేవుడు ఎవరు అనేది వెతుక్కుంటూ, కొన్ని కష్టాలు వచ్చి అది తెలుసుకున్న తర్వాత యేసుప్రభువు కన్నా గొప్ప దేవుడు లేడు అన్నంతవరకు పూర్తి తెలుసుకోగలిగాం. పెద్ద ఇస్మా బ్రాహ్మణ్స్ మేము కూడా క్యాస్ట్లో కూడా అన్ని కష్టాలు ఎదుర్కోవడానికి యేసుప్రభువుని నమ్ముతున్నామంటే ఆయనలో ఉన్న శక్తి ఎంతో మాకు తెలుసు, ఆయనలో ఉన్న బలం ఎంత తెలుసు, ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడు అనేది కూడా తెలుసు. అయితే ఎందుకు నేనేం చెప్తున్నానంటే ఒక విషయం మంచి గురండి, అందరి గురండి. అయితే ఇక్కడ యేసు అనగా ఏంటి? దాని అర్థం రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. దేనికి రక్షకుడు? పోలీస్ స్టేషన్లు దేనికి రక్షక? పోలీస్ స్టేషన్లు శరీర రక్షక పట్టుల వాళ్ళు అంటే ఎవరు పుట్టినా ఏదైనా అడ్డుకోవడం, ఇచ్చేయడం శరీరానికి సంబంధించి పక్కన పెడదాం. యేసుప్రభువు ఆత్మరక్షకుడు. అసలుకి యేసుప్రభువు ఎప్పుడు వచ్చాడు? 2005 సంవత్సరం 2026 ఇప్పుడు యేసుప్రభువు వచ్చే ఇది లెక్క. సరిగా ఆయన వచ్చిన తర్వాత డేట్లు పుట్టాయి. అందుకని ఆయన పుట్టినప్పుడు డేట్ లేదు, ఆయన పుట్టిన తర్వాత డేట్ వచ్చింది. అంతకుముందు క్రీస్తు పూర్వం 2200, 300 అనేవాళ్ళు. ఇది మనం పక్కన పెడతాం. మొదట్లో దేవుడు ఎవరు అనే డౌట్ మీకు లేదా? భూమి నిరాకారం గుండును, శూన్యం గుండును, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. జలములు నీరుండి నీటి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అది ఏది? ఆ దేవుడి పేరు ఏం పేరు చెప్పాడు? అసలు ఆ దేవుడి పేరు ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడి పేరు ఎవరు, ఆ నీటి మీద అల్లాడుతున్న ఆత్మ ఎవరు, ఆత్మ ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. ఎలుగురుండి కదా, అందరి గురుండి. ఆ జలాలపై ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధమైనది, కల్మసం లేనిది. అది అసలుకి అది ఎన్నో తరాలు యుగాలు అయిపోయిన తర్వాత బైబిల్ని రాయడం కూడా జరిగింది. మరి అబ్రహాం గారు 170 సంవత్సరాలు బ్రతికి చనిపోయారు. మరి ఆదిలో మానవుడు ఆదామ ఎన్ని సంవత్సరాలు బ్రతికి తెలిసండి? ఆదామ 930, అబ్రహాం గారు 170. అబ్రహాం గారి వంశంలోనే ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ వచ్చి అబ్రహాం గారికి 2 భార్యలు అయితే సారా పిల్లలందరూ ఈ ఒక క్రిస్టియన్స్. అబ్రహాం గారు 2వ భార్య ఆగరు పిల్లలు ఇస్మాయిల్ సంతానం వాళ్ళు. వీళ్ళు ఇసాకు సంతానం. అబ్రహాం గారికి 2 భార్యలు అయితే అబ్రహాం గారు భార్య సారా పిల్లలు ఇసాకు తనకు వంశమే ఈ క్రిస్టియన్స్. అలాగే ఆగరు తనకు వంశం అబ్రహాం గారు 2వ భార్య వంశం అంతాను ఇస్మాయిల్. వాళ్ళు ఒక దిశలోకి వెళ్ళిపోయి ఇది నా భార్య కాదు, ఇది కాదు, రకరకాలుగా అనుకుంటే ఆమె ఇంకొక దిశలోకి వెళ్ళిపోయి అల్లాని ప్రార్థన చేసింది. అసలైన దేవుడు భూమి మీద ఆత్మస్వరూపి అల్లా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి దిక్కు దిమానం లేకపోతే జమ్ అనే ఒక బావి దేవుడు వాళ్ళకి మాట్లాడి ఆ ఇస్మాయిల్కి వాటర్ని ఇచ్చాడు. అదే అక్కడికి వెళ్తారు మక్కా చాలామంది. చాలా పవిత్రమైనది, చాలా జాగ్రత్త చూసుకోండి. ఎందుకు ఇన్నోటి చెప్పేస్తాను? ఎవరు వెయ్యాను క్రిస్టియన్ వా ముస్లిమ్స్ అనొచ్చు. ముస్లిం అంటే దేవునికి లోబడిన వారు, అంతేగాని అది క్యాస్ట్ కాదు. దేవుని తెలుసుకున్నవాడిని నేను. ఆ తెలుసుకున్న వాళ్ళు దేవునికి లోబడిన వారి పేరే ముస్లిమ్స్. అంతేగాని ఇది ప్రత్యేకించి ప్రింటింగ్ అవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. మరి ఇదంతా నువ్వు ఎలాగా? ఇదంతా తెలుసుకుని చాలా కష్టం. ఆ ఆత్మ భూమి మీద అల్లాడుచుండేది. ఆత్మ శరీరధారే కృపా సంపూర్ణుడై యేసు ప్రభువు భూమి మీద ఆత్మే పుట్టాడు. ఆయన పేరు యేసు అంటే రక్షకుడు. అల్లాని కాదు, ముస్లిమ్స్ దేవుడు కాదు అని యేసుప్రభువు ఎక్కడైనా అన్నాడా? అక్కడ ఆలయాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు 8 సంవత్సరాలు కుర్రడప్పుడు జెరూసలేంకి వెళ్ళి క్రీస్తు అనేవాడు రక్షకుడు పుడతాడని మీకు తెలుసా అని అల్లా మందిరానికి వెళ్ళి ఆయన చెప్పాడు. ఇప్పుడు జెరూసలేంలో పెద్ద మందిరం ఏది తెలుసండి? పెద్ద మసీద్, డుమా మసీద్ అంటారు. ఇప్పుడు కూడా మసీదే ఉంది. అక్కడే అబ్రహాం గారిని సమాధి కూడా చేశారు. అబ్రహాం గారు ఎక్కువగా అందులోకి ఎవరిని క్రిస్టియన్స్ కూడా రానిచ్చేవాళ్ళు, ముస్లిమ్సే ఆ సమాధి ఉండేవాళ్ళు. ఈ రోజు రానిస్తున్నారు. అంటే 2వ క్వాలిటీ కింద ఉంది క్రిస్టియన్స్ అనేది. యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు ద్వారా
పూర్తిగా అవగాహన దేవుని ఆత్మ గురించి ప్రకటించాడు. ఆయనే రక్షకుడిని ప్రకటించాడు. ఆయనే దేవుడు. యేసుప్రభు క్యాస్ట్ చెప్పండి. ముస్లిమ్స్ ఏమైనా క్రిస్టియన్ అంటే క్రీస్తు ఆ పరిశుద్ధుడు, ఒక పరిశుద్ధుడు, ఒక అభిషక్తుడు. క్రీస్తు అనగా అభిషేకం పరిశుద్ధ ఆత్ముడే. ఆయా ఆదిలో ఉన్న అల్లాయే, ఆ పరిశుద్ధ ఆత్ముడే ఈ భూలోకానికి వచ్చి ఆత్మస్వరూపి చాలంటారు. ఈయన ప్రవక్త దేవుడు కాదని వాళ్ళంటారు. అల్లా దేవుడు కాదని వీళ్ళని మొక్కలు చేస్తారు. వీళ్ళు పుట్టి 30 సంవత్సరాలు ఉండదు. ఇన్ని కథలు అబ్రహం గారు పుట్టి 170. అంతకుముందు అల్లా ఆ టైం అప్పుడు దేవుడు సృష్టించినప్పుడు 930 సంవత్సరాలు అబ్రహం గారు బతికింది. అబ్రహం గారి కొడుకు 912 సంవత్సరాలు శివతి అనేవాడు. ఆయన కొడుకు 910. ఆయన కొడుకు అలాగే నోహావు ఆనుకు 350 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ తర్వాత ఈ నోహావు తయారు చేసినాడు. ఆ మూతో మనవడు కింద వస్తాడు. ఆయన 600 సంవత్సరాలు బతికి అలాగే వయసు తగ్గిపోయింది. ఎన్ని వేల సంవత్సరాలు గతించిపోయిందో తెలియదు. యేసు దేవుడు అంటాడు పక్క అల్లా కాదని ఎత్తన్నారు అన్ని. కానీ ఒకే గ్రంథం నుంచి ఒకే చెట్టు ఎన్నెన్నో జడ్లు అల్లా నుంచి వచ్చింది సర్వమును. అల్లా ప్రార్థన చేయలేదు. పరిశుద్ధ దేవుడు దర్శనం ద్వారా నాకు నేను ముస్లిం షాప్లోకి వెళ్ళాను. క్రిస్టియన్ హైదరాబాద్. దేవుడు ఎన్నో రకాలు నన్ను వాడుకున్నాడు. డబ్బు ధన సంపాదించావా అంటాడు. అది కాదు. నీ ఆత్మ అగ్గిలో కలుపుకొని కాల్చుకొని తప్పించుకున్నాడు గొప్పవాడు. ఎన్ని కోట్లు సంపాదించి ఎన్ని ఆస్తులు సంపాదించినా ఒక రోజుని అగ్గిలో కాలవలసిందే. ఆత్మలో అగ్గిలోకి వెళ్ళిపోవలసిందే. సాతానుగాడిని కాల్చే అగ్నిలో మానవుడు వెళ్ళిపోతున్నాడు. దాన్ని తప్పించుకోవడానికి యేసుప్రభువు తప్పించడానికి భూమి మీదకి అబద్ధం ఆడకున్న నీతిగా నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు రారు ఇస్సలాం అంటారు ముస్లిమ్స్లో. యేసుప్రభువుని పరిశుద్ధమైన కన్యక గారి పుట్టినాడు అంటారు. ఆయనే మార్గం చూపేవాళ్ళు కూడా అంటారు. వాళ్ళు మెచ్చుకుంటారు. కానీ ఆయన సింపుల్గా ప్రవక్త అనేస్తారు. ఈ కాలంలో యేసుప్రభువు రాబట్టే ఇంతమంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్మారు. ఆయన పరిశుద్ధమైన వాడు, నీతిమంతుడు, గొప్పవాడు కాబట్టే భూమంతా క్రైస్తవులే ఎక్కువ. 249 దేశాల 69 దేశాలే క్రైస్తవులే. ఒక 60 దేశాలు ముస్లిమ్స్ ఉన్నారు. మరి ఇందుకు అంటే ఇవన్నీ చిల్లర మాటలు ఎన్నో ఎవరికి తెలియదు. చిన్నవే కానీ అయితే ముస్లిమ్స్ క్రైస్తవుల భూమంతను. మరి దేవుడు ఎవరైనా తెలుసుకొని వెళ్ళాలనుకుంటే యేసుప్రభువుని తెలుసుకోవాలి. లేదంటే అల్లా దగ్గరికి వెళ్ళినా ఒకటి అటు నుంచి ఇటు వచ్చినా పర్వాలేదు, ఇటు నుంచి అటు వచ్చినా పర్వాలేదు. అది తెలుసుకోవాలి. ఒకటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ లోనికి బాప్తిస్మము అన్నాడు. అదే మొత్తం సువార్తలో ఉంటుంది 28లో లాస్ట్లో 19లో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ లోనికి అంటాడు. అక్కడ నీటిలో అందుకే ఇస్తాడు అంతా ఒకటే అని. నీటిలో కలిపితే ఏదైనా ఒకటే అయిపోద్ది. పాలు నీళ్ళు కలపండి టీ చేసేటప్పుడు ఏకంగా టీ అవుతుంది 3 కలిపితే కానీ. అలాగే 3 ఒకటే బాప్తిసం పరలోకం వెళ్ళడానికి. 3 ఒక్క దేవుడు. కాబట్టి జాగ్రత్తగా నమ్మితే అల్లాని నమ్మండి. లేదు భయం వేద్దాము అల్లా ముస్లిం ఏదో కంగారు పడిపోతే యేసుప్రభువుని నమ్మండి. మరి చిల్లరమల్లరం అంటే ఈ భూమి మీద సాతాను శక్తులు ఉన్నాయి. అవి నరకమాట్లకు ఉంది. దేవుణ్ణి తప్పించి అవినీతి దారిలోకి వెళ్ళిపోయిన వల్ల నరకమే. ఆ నరకానికి వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా యేసు తెలుసు కాబట్టి యేసు నామములో ఎక్కువ స్తుతించండి. యేసు రక్తం చెప్పండి. ఆత్మ మీకు తాకుతుంది. కళ్ళు వస్తాయి. దేవుని శక్తి వస్తుంది. ఇదే నిజమైంది. ఆ ఆత్మతో అంతం వారికి ఎవడైతే సహించినో వాడే రక్షణ పొందును అని యేసుప్రభువు చెప్పిన మాట. ఆత్మను పొందండి. ఆయన చెప్పినట్టు వినండి. ఆయనలాగే మనం సమాధి నుంచి లెగుస్తాం. క్లియర్గా యేసుప్రభువు చూపించాడు. కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి ఇటు క్రైస్తవులని అవ్వండి, లేదంటే ముస్లిమ్స్ అంతా ఒకటే. ఈ 2 ఇక ఉన్నవంటారా సాతాను చీకటి చేతుల సంబంధం. వాటికి నరకం ఉంది. పండు తినబెట్టి మానవుని చెరబెట్టింది. నరకానికి పంపేస్తుంది సాతాను. అందుకే దేవుడిని తప్పించడానికి చూస్తుంది. అది ఖాళీ అగ్నిలోకి వేల మందిని తోడుకుపోతుంది. అందుకే పాపాన్ని విడిచిపెట్టి నీతి నిజాయితీ యేసుప్రభువు ఎలాగ ఉన్నాడో ఎలా నడిచాడో తెలుసుకుంటూ అలా నడిస్తే ఈ శరీరాన్ని అన్ని విడిచిపెట్టి బైబిల్లో పూర్తి యేసుప్రభువు చెప్పేశాడు. నువ్వు 2 చేతులు కలిగి నరకంలో దగదగదగద కాలిపోయిన కన్నా, 2 కన్నులు కలిగి విచారంతో ఉండి నరకంలో కాలిన కన్నా, ఒక కన్ను పీక్కొని అయినా శరీరం పోగొట్టుకొని పరలోకానికి రా. నమ్ము యేసుప్రభువుని. 2 చేతులు కలిగి పాప పనులు పరిగెత్తిన కన్నా ఒక చెయ్యి నరుక్కుంటేనే పరలోకానికి రా. శరీరంతో పోయినా నీ ఆత్మను రక్షించుకో. యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుని నమ్మండి చాలు.
ఇంకేదేదో తెలుసుకుంటే మన జ్ఞానం చాలదు, మన బతికింది 30-40, అప్పుడు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఈ చిన్న జీవితంలోనే అతి వేగంగా ఎంత వేగి దేవుడిని తెలుసుకుంటే అంత మంచిది. ఏ రోజునైనా మనం చనిపోయినప్పుడు దేవుడు అనే టికెట్ రక్షణ ఉంటే పరలోకి వెళ్తాం. లేకపోతే అగ్నిగుండంలో కాలుతుంది 24 గంటలు, అదే నరకము. అది సాతాను గాడికి తయారు చేసిన నరకము. అందులో ఈ జనాలు ఎవడైనా ఎంత ధనవంతుడైనా అందులోకి పోతాడు. ఇది దేవుని మార్గము. మేము వేషధారణకి చెప్పలేదు, మాకు ఎవరు డబ్బులు ఇవ్వమని చెప్పలేదు, మమ్మల్ని ఏమీ లేదు. మేము దైవజ్ఞానం వల్ల తెలుసుకునేవి మీకు చెబుతున్నాము. కాబట్టి మీరు ఎవరైనా మాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, మేమే రూపాయి ఖర్చు పెట్టి దేవుడి గురించి తెలియపరుస్తున్నాము. నమ్మితే నచ్చితే నమ్మండి, పరలోకం నచ్చితే ఏసయ్య నచ్చితే, రక్షణ నిజంగా తెలుసుకుంటే, జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే నమ్మండి, పరలోకం రండి. లేదు ఏ జ్ఞానం మాకు ఇదే కరెక్ట్ అనుకుంటే నరకాన్ని అగ్ని కాలవలసిన దానికి కూడా వెళ్ళండి. అగ్ని పర్వాలేదు, మాకు సరదాగా ఇక్కడ అనుభవిస్తామంటే అటు వెళ్ళండి. అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే 1000 మందికి మనం చెప్పేటప్పుడు ఒక్క మనిషినే వస్తాడేమో అని మేము చెప్తున్నాం. యేసు ప్రభువు భూమి అంతా పాపంతో నిండినా కొంతమందే వస్తారేమో అని యేసు రక్షకుడు చెప్పారు. ఆయన భూమి మీద ప్రాణం పెట్టేశాడు. ఈ రోజు అందుకే క్రైస్తవులు అయినారు. దేవునికి స్తోత్రం. ఇది చాలా మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.